దశమస్కందంలో 20వ అధ్యాయం 8వ శ్లోకంలో చూస్తే కలియుగమందు పాపకార్యాలు ప్రబలుటచే వైదిక ధర్మాలు అడుగంటి పాషాండ మతాలు వృద్ధి చెందుచుండును. ఏముంది? కలియుగంలో పాపకార్యాలు ప్రబలుతాయి, వైదిక ధర్మాలు అడుగంటి పాషాండ మతాలు వృద్ధి చెందుతాయి. ఎప్పుడు చెప్పారు ఇది? ఈ భాగవతం ఎప్పుడు రాయబడింది? భగవద్గీత కన్నా ముందు. భగవద్గీత కన్నా ముందు అంటే దాదాపుగా 5250 సంవత్సరాలకు పైన, సుమారు ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అప్పటికి భూమి మీద ఈ మతాలేం పుట్ల. మరి ఈ మతాలన్నీ పుట్టక ముందే భాగవతంలో ఈ విషయం చెప్పబడింది, కలియుగంలో పాషాండ మతాలు పుడతాయి అని చెప్పి. ఇంకొక విషయం కూడా చెప్పారు 20వ అధ్యాయం 23వ శ్లోకంలో దశమస్కందంలో, కలియుగమునందు పాషండులు నాస్తికులు వితండవాదముల చేత వేద మార్గములకు విఘాతము కలిగించుదురు. మన విజయప్రసాద్ లాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. వితండవాదాల చేత వేద మార్గాలకి విఘాతాలు కలిగిస్తారు ఈ పాషాండ మతస్థులు అని చెప్పి కూడా చెప్పారు.